విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి, దర్శనం టికెట్లు ఎట్లా తీసుకోవాలి, దర్శనం ఎట్లా చేసుకోవాలో A to Z ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఫస్ట్ విజయవాడ రావాలి. మీరు ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా టెంపుల్కి ట్రాన్స్పోర్ట్ ఈజీగానే ఉంటుంది. నేను బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడ సిటీ బస్ స్టాండ్ ఉంటుంది. సిటీ బస్ స్టాండ్లో శ్రీరామ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్కి వెళ్ళే బస్సులు ఉంటాయి అన్నమాట. టికెట్ 10 రూపీస్. టికెట్ తీసుకొని బస్సు ఎక్కితే వీళ్ళు మనల్ని దుర్గా ఘాట్ దగ్గరికి తీసుకెళ్తారు. సో మీరు కావాలంటే ఇక్కడ దిగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇదే బస్సులో నేను ఇక్కడ దిగాను అనమాట. సో ఇక్కడ దుర్గా ఘాట్ దగ్గర మనం కృష్ణానదిలో స్నానం చేయొచ్చు. స్నానం చేసి మీ మొక్కులు ఏదైనా ఉంటే ఇక్కడ చెల్లించుకోవచ్చు, లేకపోతే కొబ్బరికాయలు కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇదిగోండి మనకి దుర్గా ఘాట్ దగ్గరే ఇట్లా బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఈ బిల్డింగ్లో కేశఖండనశాల ఉంటుంది. అంటే మీ మొక్కులు ఇక్కడ చెల్లించుకోవచ్చు, గుండు కొట్టించుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి మీరు ఆ టికెట్ తీసుకొని ఇక్కడ గుండ్లు కొట్టించుకోవచ్చు. సో ఇక్కడ గుండు కొట్టించుకున్న తర్వాత అంటే మీ మొక్కు చెల్లించుకున్న తర్వాత మళ్ళీ దుర్గా ఘాట్ దగ్గరికి వచ్చేసి స్నానం చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతూనే ఉంటాయి. ఇక్కడ బస్సు ఎక్కేసి మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి దుర్గా ఘాట్కి వచ్చినాం. ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాం. అదే దుర్గా ఘాట్ నుండి టెంపుల్కి వెళ్తున్నాం. నేను ఇక్కడ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్లేస్లో మొత్తం చూసి మళ్ళీ అదే దుర్గా ఘాట్ నుండి టెంపుల్కి నేను స్టార్ట్ అయ్యాను. చూడండి ఇట్లా స్టార్ట్ అయ్యాను. ఇట్లా టెంపుల్కి స్టార్ట్ అయితే వీళ్ళు గోపురం ఉంటుంది అనమాట. ఈ గోపురం పక్క నుండి మనల్ని కొండ మీదకి తీసుకెళ్తారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడికి అన్ని స్టాల్స్ ఉంటాయి. మీరు ప్రసాదాలు తీసుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి, టికెట్లు తీసుకోవడానికి అన్ని కౌంటర్లు ఉంటాయి. గాయస్ ఇది ఈజీ వే అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇది కాకుండా ఇంకొక వే కూడా ఉంటుంది. ఆ వేతో వెళ్తే మీరు ఫోన్లు కూడా తీసుకెళ్ళి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా బస్సులోంచి మనం కొండ మీదకి వెళ్తే ఫోన్లు అలౌ చేయట్లేదు అనమాట. అంటే దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది ఫోటోలు దిగుతారు కదా, అట్లా అవ్వట్లేదు. మేమేంటంటే ఇట్లా బస్సులో కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ దర్గా ఉంటుంది. దర్గా పక్కన టెంపుల్కి వెళ్ళడానికి ఇంకో వే ఉంటుంది అనమాట, మెట్ల మార్గం. సో అట్లా వెళ్ళి మేము ఫోటోలు తీసుకున్నాం. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం టెంపుల్కి అంటే కొండ మీదకి వచ్చేసినాం అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, దాదాపు కొంచెం దగ్గరే. ఇదిగోండి ఇట్లా వచ్చేసిన తర్వాత ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. ఓంకారం కనపడిద్ది కదా మనకి, కింద నుంచి కూడా ఈ ఓంకారం కనపడిద్ది అనమాట. నైట్ వ్యూ బాగుంటుంది ఓంకారం. సో ఇట్లా వస్తే ఇట్లా స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇది టికెట్ కౌంటర్ అనమాట. క్లాక్ రూము, బ్యాగ్కి ఒక్కదానికి 10 రూపీస్ తీసుకుంటారు. చెప్పుల స్టాండ్లు ఉంటాయి, మొబైల్ కౌంటర్లు కూడా ఉంటాయి అనమాట. ఒక మొబైల్ ఇక్కడ కౌంటర్లో పెడితే 5 రూపీస్. ఇదిగోండి మనం ఇక్కడ దర్శనం తీసుకోవచ్చు. సెల్ఫ్గానే ఇట్లా ఉంటాయి అన్నమాట మిషన్లో. దర్శనం అనే దాని మీద క్లిక్ చేసి ఏ రోజు వెళ్తాం అనుకుంటున్నారు, పేరు, ఫోన్ నెంబరు, ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు. 100 రూపీస్ దర్శనం టికెట్లు ఉంటాయి, 300 ఉంటాయి, 500 ఉంటాయి. నేను మా ఫ్రెండ్ వెళ్ళా కాబట్టి 100 రూపీస్ టికెట్లు 2 తీసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకుంటే స్కానర్ వస్తుంది, క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసి మనం టికెట్ అయితే తీసుకోవచ్చు. యూపీఐ పేమెంట్ చేస్తే సింపుల్గానే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి బాగానే అర్థమవుతుంది అనమాట. లేకపోతే అక్కడ ఇన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఉంటారనమాట కొంతమంది. సో వాళ్ళు ఇవ్వమన్నా టికెట్లు ఇస్తారు. ఇదిగోండి ఫోన్లు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. టికెట్ కౌంటర్ ఉంటుంది, మొబైల్ కౌంటర్లు ఉంటాయి, బ్యాగేజ్ కౌంటర్లు ఉంటాయి, చెప్పుల స్టాండ్లు ఉంటాయి. సో అన్నీ బయట పెట్టేసేయాలి. మొబైల్, ఫోన్లు, లగేజ్ అన్నీ బయట పెట్టేసాం. సో ప్రజెంట్ నేను అన్నీ బయట పెట్టేస్తాను. ఇదిగోండి ఇక్కడ 100 రూపీస్ దర్శనానికి, 500 రూపీస్ దర్శనానికి ఎట్లా ఉంటాయి. సో నేను అన్ని ఫోన్లు బయట పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. సో మళ్ళీ బయటకు వచ్చేసాను. అదే బస్సులోంచి కొండ కిందకి దిగేసాను అనమాట. ఎందుకంటే ఫోన్లు అలౌ చేయట్లేదు. సో దర్శనం చేసుకొని నేను కొండ కిందకి దిగేసాను. కొండ కిందకి దిగేసిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే దుర్గా ఘాట్కి దగ్గరలోనే దర్గా ఉంటుంది. ఆ దర్గా పక్కన నుంచే ఇంకొక వే ఉంటుంది అనమాట టెంపుల్కి రావడానికి. ఫస్ట్ మనం ఏంటి బస్సులోంచి వచ్చాం కదా, ఇదిగోండి దుర్గా ఘాట్ దగ్గర ఇట్లా దర్గా ఉంటుంది. దర్గాకి పక్కనే ఇంకొక దారి ఉంటుంది. అదే దారిలో మనం మళ్ళీ టెంపుల్కి రావచ్చు అనమాట. అంటే మెట్ల మార్గం నుంచి టెంపుల్కి రావచ్చు. ఇదిగోండి దర్గాకి పక్కన ఇట్లానే ఇంకొక వే ఉంటుంది. సో ఇక్కడ ప్రసాదం కౌంటర్లు ఉంటాయి, చెప్పుల స్టాండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మనం బస్సులోంచి కొండ మీదకి వెళ్తే ఎట్లా ఉన్నాయో అన్నీ సేమ్ దర్గా పక్క నుంచి కూడా ఈ వేలోంచి వెళ్తే అన్నీ ఉంటాయి ఇక్కడ. సో బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనల్ని తీసుకెళ్ళడానికి నడవలేమంటే ఒక 400 మీటర్స్ దాకా నడవాలి. సో నడిచిన తర్వాత ఇట్లా మెట్ల మార్గం వస్తుంది. సో గాయస్ మీరు టికెట్లు కిందే తీసుకోవాలి. టికెట్లు తీసుకొని ఇట్లా నడక మార్గం ద్వారా పైకి వెళ్తే అక్కడ మీరు టికెట్లు చూపించి మీరు మళ్ళీ ఆ వేలోంచి వెళ్ళాలి. నేను లిఫ్ట్లోంచి వచ్చాను అనమాట. ఇదిగోండి ఇట్లా లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్లోంచి వస్తే ఫోన్లు తీసుకురావచ్చు. నేను దర్శనం చేసుకున్న తర్వాత లిఫ్ట్లోంచి వచ్చి ఫోటోలు దిగాము.
మీరేంటి సో ఇట్లా వచ్చి 100 రూపీస్ దర్శనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని లిఫ్ట్లోంచి మళ్ళీ కిందకు వచ్చేసి ఫోన్లు తీసుకుని పైకి రావాలి. నేనేంటి ఆల్రెడీ బస్ మార్గంలోంచి వెళ్ళి దర్శనం చేసుకున్నా కాబట్టి సో సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ దర్గా పక్క నుంచి ఆ వేలోంచి లోపలికి వచ్చి లిఫ్ట్లోంచి పైకి వచ్చి ఇట్లా కొన్ని ఫోటోలు తీసుకున్నాను అన్నమాట మెమరీస్ గుంటానికి. గాయస్ ఎవరైతే టెంపుల్కి వస్తున్నారో మీరు ట్రెడిషనల్ డ్రెస్లోంచే రండి, ఫ్యాషన్ షోకి రావట్లేదు అనమాట. చాలామంది మోడర్న్ డ్రెస్సులతో వస్తున్నారు. సో అట్లా వద్దు, ట్రెడిషనల్ డ్రెస్లోనే రండి, భక్తితో రండి. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే ఫోన్లు యూజ్ చేయండి. దర్శనానికి వెళ్ళే టైంలో ఫోన్లు తీసుకురావద్దు, చాలా జాగ్రత్త.